రేవంత్ రెడ్డి రైతుల పట్ల చేసిన రైతులపై సంఘీభావం తెలుపుతూ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డికి రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగారం ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు చెప్పండి, ఏంటి రేవంత్ రెడ్డికి రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు? ఏంటి రేవంత్ రెడ్డి పట్ల ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి లేకుంటే ఒక రాక్షసుడివా? మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ సమాజానికి నీళ్ళు ఇవ్వండి అంటే మీ రక్తం మాకు ఇవ్వండి, మేము నీళ్ళు ఇస్తామని ఇంత నీచానికి నీచంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇదిగో మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము మీకు రక్తం తీసుకొచ్చిస్తాం. మీరు మా రక్తం తీసుకొని మీరు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వండి. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చి చేతగాదు దద్దమ్మ, నువ్వు ఒక ముఖ్యమంత్రి వాను ఒక రాక్షసి అని కూడా మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున అడుగుతా ఉన్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా వీడు ఢిల్లీకి తిరుగుడు తప్ప వీడు చేసింది ఏం లేదని కూడా మేము బీఆర్ఎస్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఈ రోజు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వని పక్షంలో మేము ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ తరఫున పెద్ద ఉద్యమం చేసి ఖచ్చితంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ ప్రజలకు, రైతులకు నీళ్లు ఇవ్వండి. ఇలా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నాయకులది, కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది, బీఆర్ఎస్ పార్టీ నాయకుల రక్తం కావాలనుకుంటుండు. తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా వాళ్ళ కోసం ప్రాణత్యాగాలకే సిద్ధమైన వ్యక్తులు మేము. ఈ రోజు రక్తమైంది మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెలంగాణ ప్రజల కోసం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అసలు ఏ రకంగా ఉన్నాయి? అట్లా మాట్లాడడం పట్ల ఏమన్నా తెలంగాణ ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అని అంటే ఏం చెప్తారు? అసలు రేవంత్ రెడ్డి అనేటోడు ఒక బ్రోకర్ అని ఇన్ని రోజులు అనుకున్నాం, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకున్నాం. కానీ ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు చిల్లరగాడు, ఒక గల్లీలో తిరిగే మినిమం కామన్ సెన్స్ లేని వ్యక్తి అని ఈ రోజు అర్థమైంది. ఈ రోజు తెలంగాణ ప్రజలకు నీలీర బాబు వ్యవసాయం చేసుకుంటారు అంటే ఇలా కాళేశ్వరంలో ఉన్న ఇసుకనంతా మాఫియాగా మార్చి ఇసుక అమ్ముకుంటూ ఇలా కాళేశ్వరం నీళ్ళు లేకుండా చేసి ఇక్కడ ఇంత స్టోరేజ్ ఉంటే 9.73 స్టోరేజ్ ఉంటే నీళ్లు కిందికి వదలొచ్చురా బాబు అని కేటీఆర్ గారు చెప్పినా కూడా ఇవాళ వినకుండా ఇవాళ ఒక చిల్లరగాన్ లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండే చిల్లరగాన్ లెక్క మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాళేశ్వరంలో నీళ్లు నింపితే భద్రాచలానికి సంబంధించిన ముంపు గ్రామాలన్నీ మునిగిపోతాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఎంతవరకు నిజం? అసలు ఇప్పుడు గత 5 ఏళ్లుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న రోజులు 5 సంవత్సరాలుగా వరి ధాన్యం పండించడంలో తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది. ఆ కాళేశ్వరం నింపడం ద్వారా ఈ రోజు 4-5 జిల్లాలు సస్యమలమై ఇవాళ వరిని పండించారు. ఇవాళ ఆ రోజు లేని మునుగులు ఇవాళ గ్రామాలు ఏ రకంగా మునుగుతాయో మరి రేవంత్ రెడ్డి తెలవాలి. ఇవాళ ప్రముఖ విశ్రాంత ఇంజనీర్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డది, తెలంగాణ రైతులకు నీళ్లు అందుతాయని చెప్పి అలా మాట్లాడుతుంటే వాళ్ళని కూడా చిల్లరగా మాట్లాడుతున్నావు. చిల్లరగాడీడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు గల్లీ లీడర్కి ఎక్కువ, రాష్ట్ర నాయకుడికి ఎక్కువ అన్నట్టుగా ఇలా చిల్లర ఒక మినిమం ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లగాడు మాట్లాడే మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితులు ఇలా ముఖ్యమంత్రి ఉన్నట్టే ఇలా తెలంగాణ రాష్ట్రానికి చిగ్గుచేటని తెలియజేస్తుంది. భద్రాచలం రాముడి మీద వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లు గెలవబోతున్నా అని రేవంత్ రెడ్డి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. గెలవబోతాడా నిజంగానే? మరి ఇప్పుడు ఆయన ఉన్న కొడంగల్ గెలవడమే కష్టంగా ఉంది. తెలంగాణ ప్రజలు ఇంకొక 5-6 నెలల్లో ఈ సంవత్సరం వర్షాలు రాకుండా ఇదే పరిస్థితి ఏర్పడి కాళేశ్వరం నీరు స్టోరేజ్ లేకపోతే ఇక్కడ ఉన్న తెలంగాణ రైతులు, తెలంగాణ సమాజమే ఈ రోజు రేవంత్ రెడ్డి ఉరికిచ్చి కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి ఏదైతే రక్తదాహాన్ని కోరుకుంటుండో తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి సావును కోరుకుంటారని ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కోరుతున్నారు. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్నా మీ రక్తం పెట్టుకొని తీసుకో మా రక్తం, కానీ రైతులకు నీళ్ళు ఇవ్వు. తీసుకో, ఎన్ని లీటర్లు కావాలంటే తీసుకో, లక్షల లీటర్లు తీసుకో, కొన్ని వేల లక్షల లీటర్లు తీసుకో. కానీ ఈరోజు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మా రక్తం ప్యాకెట్లతోని రేవంత్ రెడ్డి ఇంటికి బయలుదేరుతున్నాం. మేము తీసుకో రేవంత్, కాసుకో బీఆర్ఎస్ దెబ్బ అని చెప్పేసి తెలంగాణ భవన్ నుండి